2013లో ఉత్తరాఖండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో 5,000 మందికి పైగా మరణించారు. సునామీ తర్వాత భారత్ ఎదుర్కొన్న అతి పెద్ద జల ప్రళయమది. ఇళ్లు, భవనాలు, రోడ్లతో పాటు కొన్ని బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే అక్కడే ఉన్న కేదార్నాథ్ ఆలయం మాత్రం ఈ వరదలకు చెక్కు చెదరలేదు. ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ధ్వంసమైనా కూడా ఆలయానికి మాత్రం ఏం కాలేదు. ఇదే కాదు, ఇంతకు ముందు వచ్చిన అతిపెద్ద వరదలు, తుఫాన్లు కూడా కేదార్నాథ్ ఆలయాన్ని ఇంచు కూడా కదపలేకపోయాయి. పైగా ఎంతో మంది భక్తుల్ని ఆలయంలో ఉండే ఓ రాయి కాపాడింది. 1000 ఏళ్లకు పైనే చరిత్ర ఉన్న ఆలయం, కానీ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమీ చేయలేకపోయాయి. అందుకే అక్కడ ఏదో శక్తి ఉందని అంటారు. అక్కడ కొలువైన మహాదేవుడే ఆలయాన్ని కాపాడుతున్నాడని భక్తులు నమ్ముతుంటారు. ఆయన దర్శనం కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెడతారు. అసలు ఆ ఆలయ నిర్మాణమే అద్భుతం. కానీ ఎవరు నిర్మించారన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కానీ ఈ ఆలయానికి మహాభారతానికి అవినాభావ సంబంధం ఉందని చెబుతారు. పాండవులే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారనే ప్రచారం కూడా ఉంది. ఇవే కాదు, ఈ ఆలయంలో ఇంకా అంతుచిక్కడి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయ నిర్మాణం రహస్యం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్. 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. సముద్ర మట్టానికి 3,583 అడుగుల ఎత్తులో మందాకిని నది పక్కన ఉంది కేదార్నాథ్ ఆలయం. పరమేశ్వరుడి భక్తులకు అత్యంత ఇష్టమైన క్షేత్రమిది. హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని చార్ధామ్గా పిలుస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఎలాంటి ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలివస్తుంటారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున తెరుచుకునే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంటే సాహసయాత్రలా భావిస్తారు భక్తులు. దీపావళి తర్వాత మంచు కురిసే సమయంలో ఆలయ తలుపులు మూసేస్తారు. చలికాలం మొదలైనప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను చూసుకుని ఆలయానికి వెళ్లే మార్గాలు మూసేస్తారు. మన దేశంలో కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ నుంచి మొదలవుతుంది. ఏడాదిలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం. మిగిలిన 6 నెలలు మూసి ఉంటుంది. ఆలయం మూసివేసినప్పుడు శివుని విగ్రహాన్ని ఉక్రిమత్ అనే ప్రదేశానికి తరలిస్తారు. శీతాకాలం మొత్తం ఉక్రిమత్తులో పూజలు నిర్వహిస్తారు. వసంతకాలంలో ఆలయం మళ్లీ తెరిచినప్పుడు దేవతా విగ్రహాన్ని తిరిగి కేదార్నాథ్కు తీసుకొస్తారు. కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల. ఈ లింగం శివుని మహిమాన్విత రూపమని భక్తుల నమ్మకం. ఈ ఆలయం 79 డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది. మన పూర్వీకుల మేధస్సు, నైపుణ్యం, చారిత్రక నేపథ్యం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. ఫలితంగా అద్భుతమైన కట్టడాలు, అంతకు మించి అనే స్థాయిలో ఉన్న పరిజ్ఞానం ప్రపంచ దేశాలకు తెలుస్తున్నాయి. అలాంటిదే ఈ ఆలయం కూడా. కేదార్నాథ్ విశేషంగా గుర్తింపు తెచ్చుకోవటానికి ప్రధాన కారణం ఈ క్షేత్రాన్ని నిర్మించిన తీరు, చుట్టూ ఉన్న పరిసరాలు. సాధారణంగా శివుడు కొలువై ఉన్న ప్రాంతాలకు వెళ్లడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రవాణా సదుపాయాలు పెరిగిపోయాయి. రోడ్లు అధునాతనంగా నిర్మాణమయ్యాయి. అందుకే శివుడు కొలువైన ప్రాంతాలకు ఒకప్పటితో పోల్చి చూస్తే సులువుగానే వెళ్లడం సాధ్యం. కానీ నేటి రోజుల్లోనూ కేదార్నాథ్ ప్రాంతానికి వాహనాల్లో వెళ్లడం కుదరదు. ఎందుకంటే ఈ ఆలయం నిర్మించిన ప్రాంతం అటువంటిది కాబట్టి. ఆ రోజుల్లో అంతటి కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో కేదార్నాథ్ ఆలయం నిర్మించటం ఇప్పటికీ ఒక ఆశ్చర్యం, అద్భుతం, అనన్య సామాన్యం. కేదార్నాథ్ ఆలయ నిర్మాణం భారతీయ వాస్తు పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. 100 సంవత్సరాలు ఎన్ని ప్రకృతి విపత్తులు ఎదురైనా సరే ఆలయం చెక్కు చెదరకుండా ఉందంటే మామూలు విషయం కాదు. కేదార్నాథ్ ఆలయాన్ని అంత ఎత్తున అలాంటి చోట ఎందుకు నిర్మించారు? 1000 సంవత్సరాల క్రితం ప్రతికూల పరిస్థితుల్లో ఆలయాన్ని ఎలా నిర్మించారు? అసలు ఎవరు నిర్మించారు అన్నది ఇప్పటికీ పరిష్కారం కాని ఒక సందేహం. చరిత్రకారులు మాత్రం ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని అంటుంటారు. ఈ ఆలయం వయసు 1200 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ఇది ఆనాటి కాలానికి సంబంధించిన భారతీయుల వాస్తు పరిజ్ఞానానికి, నిర్మాణ కౌశలానికి ఒక ప్రతీక. ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది. పాండవులు కురుక్షేత్రం యుద్ధం తర్వాత తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని శాసనాల ప్రకారం జనమేజయుడు కేదార్నాథ్తో పాటు కిష్కింధకు భూమిని బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది.
జనమేజయుడు మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు, అర్జునుడికి ముని మనవడు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు. అసలు కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి ఎంచుకున్న ప్రదేశమే ఒక మిస్టరీ. ఆలయాన్ని ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికీ ఒక రహస్యం. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథుడి కొండ ఉంది. మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్ కుండు ఉంది. మూడోవైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కుండు ప్రాంతముంది. ఈ 3 పర్వతాల మీదుగా మందాకిని, స్వరంధరి, సరస్వతి, చురుగంగా, మధుగంగా అనే 5 నదులు ప్రవహిస్తున్నాయి. చలికాలంలో ఈ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. వర్షాకాలంలో నీరు అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పటికీ ఇక్కడ వాహనాల్లో వెళ్లడం కుదరదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ ఆలయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ ఆలయానికి సంబంధించిన రాళ్ల చరిత్ర తెలుసుకోవటానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఆలయం పూర్తిగా మంచుతో నిండి ఉందని తేలింది. అయినప్పటికీ కేదార్నాథ్ టెంపుల్కి ఎలాంటి నష్టం కలగలేదు. ఈ ఆలయం భారీ శిలల నిర్మాణం. ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది. విశేషమేంటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ దొరకదు. అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకెళ్లేందుకు ఎలాంటి సాధనాలు కూడా అందుబాటులో లేవు. అయితే ఈ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారు అన్నది మన ఊహకు అందదు. ఈ రాయి లక్షణమేంటంటే 400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ దాని గుణంలో ఎలాంటి తేడా ఉండదు. ఈ రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా ఆస్టార్ పద్ధతిలో అతికించారు. అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం ఉండదు. అందుకే ఎలాంటి విపత్తులు వచ్చినా ఆలయం బలంగా నిలబడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే 2013 వరదలు. ఆ ఏడాదిలో వరదలు ఉత్తరాఖండను అతలాకుతలం చేశాయి. భారీ వరదలు ఈ రాష్ట్రాన్ని ముంచేశాయి. కేదార్నాథ్ ఆలయంతో సహా వరదల్లో చిక్కుకున్నాయి. ఈ వరదలు వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. రోడ్లు, భవనాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం వరదల తర్వాత ఆలయం మొత్తం నిర్మాణం ఆడిట్లో 99% సురక్షితంగా ఉన్నట్టు తేలింది. ఐఐటి మద్రాస్, ఎన్డీటీ నిర్వహించిన పరీక్షల్లోనూ ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తేలింది. అంత దృఢమైన కట్టడం మన భారతీయ వాస్తు పరిజ్ఞానం. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి. అయితే అన్ని గుళ్లలాగే దీన్ని కూడా నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో అన్నది ఒక అంచనా. ఈ ఆలయం అన్ని విపత్తులు తట్టుకోవడానికి ఇది కూడా ఓ కారణమని అంటారు. అన్ని విపత్తుల్ని తట్టుకుని ఇప్పటికీ అదే వైభవంతో 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందుతున్న కేదార్నాథ్ ఆలయ నిర్మాణ శాస్త్రానికి, ఆనాటి ఆర్కిటెక్చర్కు చేతులెత్తి మొక్కాల్సిందే. ఇంకో విశేషమేంటంటే ఆ వరదల సమయంలో ఓ పెద్ద బండరాయి ప్రవాహంలో కొట్టుకొచ్చి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది. ఈ రాయిని తాకిన వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. ఆ సమయంలో ఆలయంలో దాదాపు 500 మంది ఉన్నారు. అంత పెద్ద విలయం నుంచి 100 మంది ప్రాణాలు కాపాడిన ఆ రాయిని భీమశిల అని పిలుస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి లీల కాక మరేంటంటున్నారు భక్తులు. అందుకే కేదార్నాథ్లో ఏదో ఉంది, మనకు అంతుపట్టనిది, మనకు అర్థం కానిది. హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.